శ్రీమాత్రే బ్లాగ్స్కి స్వాగతం అండి. ముందుగా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. మనం దేవి నవరాత్రుల్లో కానీ ఏదైనా పండుగల్లో పులిహోర చేసుకుంటూ ఉంటాం కదండి. అదే గుళ్ళో చేసే ప్రసాదం టేస్ట్ రావాలంటే నేను ఇందులో చెప్తున్నాను. ముందుగా ఒక గ్లాసు బియ్యం అండి, అంటే 250 గ్రాములు తీసుకుంటున్నాను. దాన్ని బాగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత దానిలో మనం కొంచెం పసుపు, నూనె, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి కొంచెం వెలితిగా అండి, 2 కప్పులు నిండుగా కాకుండా పోసుకోవాలి. పులిహోర అనేది మనకి పొడి పొడిగా రావాలి కదా. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేశాను. తర్వాత మనకి పొడి చేసుకుంటామండి పులిహోరలోకి. దానికోసం 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, అలాగే ఒక అర టేబుల్ స్పూను మిరియాలు, అలాగే కొంచెం శొంఠి వేసి వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూను ఆవాలు, ఒక పావు టీ స్పూను మెంతులు, అలాగే ఒక అర టీ స్పూను నువ్వులు, అలాగే ఒక 2 ఎర్రమిరపకాయలు అంటే రెడ్ చిల్లీస్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత దానిని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 30 నుండి 40 గ్రాముల వరకు చింతపండు అండి, 1 గ్లాసు బియ్యానికి తీసుకొని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి. ఇలా చేసుకొని బాగా ఉడికిన తర్వాత దీనిని ఇలా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నం తీసుకొని చల్లార్చుకోవాలండి. తర్వాత ఒక మూకుడులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలండి. మనం పోపుకి సంబంధించినవన్నీ వేసుకోవాలి. అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకుని పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసి ఒక సిమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకున్న తర్వాత దగ్గరకు వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా ఉడికించుకు పెట్టుకున్న దానిలో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అలాగే ముందుగా పొడి చేసుకున్నాం కదా, దానిని కూడా కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నేను మరిన్ని వంటలతోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.